హాయ్ అండి. నేను మీ బెజవాడ సింపుల్ చేసి. సో, నేను చెప్పే విషయం అయితే అస్సలు సింపుల్‌గా ఉండదండి. అదేంటి అంటారా? ఏం లేదండి. ఒక స్టోరీ అయితే నేను విన్నాను. అది నాకు బాగా నచ్చింది. అది మీతో కూడా షేర్ చేద్దామని వచ్చాను. ఒక 50 మంది భక్తులు ఒక బస్‌లో ప్రయాణిస్తూ ఉంటారు కాశీకి. కొంత దూరం వెళ్ళగానే బస్‌కి ముందు ఒక పెద్ద పిడుగు అయితే పడుతుంది. అందరూ భయపడుతూ ఉంటారు. సో, మళ్ళీ కొంతసేపు ఆగి మళ్ళీ ముందుకు నడవగానే మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆ పిడుగు పడుతూనే ఉంటుంది. ఇలా కాదు అని బస్‌ని రిటర్న్ తీసుకుంటే వెనక కూడా పడుతుంది. సో, ముందు వెనుక పడుతూనే ఉంటుంటే అందులో బస్‌లో ఉన్న ఒక పెద్దాయనకి విషయం అర్థమవుతుంది. సో, అతను అందరితో ఇలా వివరిస్తూ ఉంటాడనమాట. ఏమనంటే మనలో ఒకరికి మృత్యు గడియలు అనేవి ఉన్నవి. సో, అందుకనే ఈ బస్‌లో ఉన్న అందరిని ముందుకి సాగనివ్వడం లేదు. వారెవరో కనుక్కుంటే మిగతా వాళ్ళందరూ ముందుకు నడవచ్చు అని చెప్తాడు. సో, మనందరం కూడా ఒక్కొక్కరము ఆ పిడుగు పడే ప్లేస్‌కి వెళ్లి నుంచుంటే, ఆ మృత్యు గడియలు ఎవరికి ఉన్నాయో వారిని తీసుకువెళ్ళిపోతుంది మృత్యువు. తర్వాత అందరం ముందుకు సాగొచ్చు అని. ఫస్ట్ అందరూ ఒప్పుకోకపోయిన తర్వాత అంగీకరించి ఒక్కొక్కరిగా అక్కడ వెళ్లి ఉంటారు. సో, 49 మంది అలా చేయగా ఒక్కతనే మిగిలిపోతారు. ఆ ఒక్క అతను చాలా బ్రతిమిలాడతాడు. నేను ఇంక వెళ్ళలేను. నాకు భార్య, పిల్లలు ఉన్నారు అని చెప్పి. సో, అందరూ ఒప్పుకోరు. ఇక చివరికి చేసేదేం లేదని ఆయన కూడా వెళ్ళి ఆ పిడుగు పడిన ప్లేస్‌లో నుంచోగానే అసలు జరిగే అద్భుతం అదేనండి. ఏంటంటే ఆ 49 మంది ఉన్న బస్ మీద ఆ పిడుగు పడుతుంది. సో, దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి మనకి, మృత్యురాత ఎవరికైతే ఉందో వారినే దేవుడు తీసుకువెళ్తాడు. మిగతా ఒక్కరినైనా కూడా మృత్యువాత లేకపోతే వారిని ఎక్కడికి తీసుకువెళ్ళడు. కాబట్టి మనం ఎప్పుడు ఉంటాము, ఎప్పుడు పోతాము అనేది ఎవ్వరికీ తెలీదు. ఆ దేవుడికి తప్ప. సో, ఈ ఉన్న కొంతకాలంలో అందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా కుళ్ళు, కుతంత్రాలు, కక్షలు, పగలు ఇవేమీ లేకుండా హ్యాపీగా బ్రతుకుదాం అనేది నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. సో, మీ బెజవాడ సింపుల్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.